అవయవాలతో ఒకప్పుడు మనం పాపం చేశాము, ఇప్పుడు అదే అవయవాలను పరిశుద్ధతకు అప్పగించాలి. అదే ప్రవర్తన ద్వారా మనం పరిశుద్ధులు అవ్వడం అంటే. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి చూడాలి. ప్రసంగి గ్రంథం 558వ పేజీ, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? పోయినప్పుడా పోవునప్పుడా? పోయినప్పుడే కాదు, పోవునప్పుడు. పోతా ఉంటున్నాం, ప్రతి వారం పోతున్నాం కదా. ఎక్కడికి? మందిరానికి పోతున్నాం. మన ప్రవర్తన మందిరంలోనేనా? ఎక్కడున్నా మన ప్రవర్తన ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన ద్వారా మనం పరిశుద్ధులం అవ్వాలి. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. తర్వాత ఎవరు? భక్తిహీనులు అర్పించున్నట్లుగా, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయొద్దు. ఏం చేయాలి మరి దాన్ని? నీ నోటిని కాచుకొనుము. దేవుని సన్నిధిని అనాలోచితంగా పలకటానికి మనం త్వరపడకూడదు. అనాలోచితంగా పలకటం అంటే ఏంటి? ఒక ఆలోచన లేకుండా మాట్లాడేయటం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో అనాలోచితంగా, మాస్టర్ తగ్గించాలనుకుంటా, అనాలోచితంగా పలకకూడదు. మరి ఏం చేయాలి? మన నోటిని కాచుకోవాలి. ప్రవర్తన అంటే ఇదే. మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవటం అంటే అనాలోచితంగా మాట్లాడేయకూడదు. నోటిని కాచుకోము. తర్వాత దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవేం భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు విస్తారంగా ఉండాలన్నాడా? కొద్దిగా ఉండాలి. అంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదో ఒకటి మాట్లాడాలి కదని మాట్లాడేసేస్తాం. లోడబెడ ఏదో ఒకటి వాగి లేనిపోయిన తీర్మానాలు, లేనిపోయిన ప్రమాణాలు చేస్తాం. నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నాలు పుడతాయి. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. పెక్కు మాటలు అంటే, పెక్కు అంటే ఏంటి? పెక్కు అంటే ఏంటి? ఎక్కువ అని అర్థం. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ప్రవర్తన అంటే ఇదే. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే, అబ్బా, మొక్కుకొనకుండుటయే మేలు. ప్రవర్తన అంటే అదే. దేవుని సన్నిధికి పోవునప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. పోనప్పుడు సంగతి వేరు. ఒకప్పుడు పోలా మందిరానికి, మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాం, మన అవయవాలను పాపానికి అప్పగించాం. ఇప్పుడు దేవుని మందిరానికి పోవడం మొదలుపెట్టాం. ఇప్పుడు మన ప్రవర్తన ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. నోటుని జాగ్రత్తగా కాపాడుకోమని చెబుతున్నాడు. ఏది పడితే అది అదెంత ఇదెంత అని మనం మాట్లాడకూడదు. బాగా పనిపాటుల వల్ల ఏం పుడుతుందట? స్వప్నం అంటే నిద్ర వచ్చినప్పుడు బాగా పనిచేసి అలిసిపోయినప్పుడు స్వప్నాలు కళలు వస్తుంటాయి. లేపినాక వదిలాక అనేటట్టుగా ఉంటుంది అని చెప్పాడు కదా. అట్లాగే ఎక్కువ మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అయిపోతాడు అని చెప్తున్నాడు. మనం ఏదైనా కానీ మొక్కుకునేటప్పుడు అది చెల్లించేసేయాలి. చెల్లించకపోతే మొక్కుకోకుండా ఉండటమే మనకు మేలు. అంతేనా? అది ఏంటి? ఖాళీగా ఎలాడుతున్నట్టు నా నెత్తి మీద తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది, అదిగో అదొకటి తిరుగుద్ది, అది అయ్యాం ఖాళీగా ఎలాడుతున్నాయి. ఎక్కడ ఒకటి ఉంది కానీ పేరుకు ఉందంతే. మన ఉరుమురిమి పిడిగి పడ్డప్పుడు పోయింది ఏదో ఫ్యాను.
నాది బాధ్యత అన్నామా మనం? మరేది అన్నవాళ్ళు ఉన్నారు, మరేది ఆ బాధ్యత? అది అన్నమాట మొక్కుకోవటం అంటే. వీలు చూసుకొని త్వరగా ఆ పని చేసేయండి. అదే ఏదో నా మేలు కోసం, లేకపోతే ఇంకోళ్ళ కాదు మీ మేలు కోసమే, ఏదో అన్నాం కాబట్టి ఏమంటే, లేకపోతే లేదు. అందుకనే మన ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే యేసయ్య అంటాడు, నీ మాట అవును అంటే కాదు అంటే కాదు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరే మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అన్నాడు. అక్కడ ఇదే ప్రవర్తన, వాక్య ప్రకారము ప్రవర్తన. మీరు వినేవాళ్ళు మాత్రమే అయి ఉంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నట్టు? ఘనపరుచుకుంటున్నట్ట? వాక్యం వినడం వల్ల గొప్ప కాదు. కాదు, వినువారు మాత్రమే అయి ఉంటే కుదరదు. మేము విన్నామండి, ఆదివారం నేను వాక్యం వింటానండి, అబ్బా నేను ఫోన్లో కూడా వింటానండి, సెల్ ఫోన్లో నేను వాక్యాలు వింటాను. మీరు అక్కడికి వెళ్ళారేమో, నేను టీవీలో 5-6 చూసా, మీరు ఒక్క ఆయన ప్రసంగం వినొచ్చారు. నేను ఇంటి దగ్గర కూర్చొని టీవీలో 5-6 సేవకులు చెప్పిన ప్రసంగాలు విన్నాను. నేను విన్నా, ఉపయోగం ఏముంది? ఇప్పుడు అక్కడ వినువారు మాత్రమే అయ్యుండి మనమే మోసం చేసుకోవద్దు అని చెబుతున్నాడు. మిమ్మల్ని మీరే మోసం చేసుకోవద్దు అంటే విన్నవాళ్ళు ఏం పోతారు? వాక్యాన్ని వినేవాళ్ళు మోసపోతారు. ఎప్పుడు? దాని ప్రకారం ప్రవర్తించనప్పుడు. దానికన్నా వినకుండుటయే మేలు. అది చెవిన పడకుండా ఉందనుకో, నాకు తెలియదు బాబు, నువ్వు పరిశుద్ధపరుస్తావని నాకు తెలియదు, నీ రక్తం కార్చావని నాకు తెలియదు, నువ్వు మా కోసం ఈ భూమి మీదకి దిగొచ్చావన్న సంగతి ఎవరూ నాకు చెప్పలేదు, నేను వినలేదు, అందుకే నేను అలా ప్రవర్తించలేకపోయానయ్యా అన్నవనుకో, నిజమే కదా, ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి, ఎప్పుడు వాక్యం వినలేదు కాబట్టి, నా పేరే ఇతను ఎప్పుడు వినలేదు కాబట్టి, సరే నేను నిన్ను క్షమిస్తున్నాను అనొచ్చాము. ప్రభు వాక్యాలన్నీ విని కోటలన్నీ మనమే పెట్టి రోజు వాక్యాలు ఏదో మూల నుంచి మనకు వినబడతానే ఉన్న మైకిలో, సెల్ ఫోన్లో వినబడతానే ఉన్నాయి, మహాసభల్లో వినబడతానే ఉన్నాయి, మన ప్రాంతంలో జరిగిన మీటింగులు ఇంకెక్కడా జరగల. ఇవన్నీ వింటున్నాము అంటే మన మెడకేక మనం ఏం తగిలించుకుంటున్నాం? తాడు. ఇక అది లాక్కెళ్ళి పైన ఎలాడదీయటమే. మనమే మోసం చేసుకుంటున్నాం వాక్యాలు విని. అదేంటయ్యా, వినొద్దంటారా, రావద్దంటారా? వినాలి, రావాలి, కానీ చేయవలసిన పని దాని ప్రకారము ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దాని ప్రకారం ఏం చేయాలి? మన ప్రవర్తన ఉండాలి. ఏమంటే ప్రార్థనకు వెళుతున్నామని చెబుతున్న వాళ్ళు గుమ్మం నుంచే పెట్టేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు గుమ్మం నుంచే పెట్టేటప్పుడు తెల్ల బట్టకే పసుపు రాసి దాంట్లో రూపాయి బిళ్ళో 10 రూపాయ బిళ్ళో కట్టి రావాకిలు కట్టుకోకుండా, ఆ గుమ్మానికి రావాకిలు కట్టకుండా దానికి పసుపు రాయకుండా నుంచే పెట్టి దమ్మివ్వడకన్నా ఉందా క్రైస్తవుడు అని చెప్పుకోనోడికి? అంటే మనలాంటి వాళ్ళకి ఉందనుకోండి, అది వేరే విషయం. ప్రార్థనకి వెళ్ళి నేను కూడా బాప్తిసం పొందానని చెప్పి ఆఫ్టర్ల్ గుమ్మం నుంచే పెట్టేటప్పుడు దానికి పసుపు రాసి దానికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి తెల్లగొడ్డకే పసుపు మరలా దాంట్లో 1 రూపాయో 1/2 రూపాయో కట్టి అక్కడ పెట్టి రావాకులు తీసుకెళ్ళి కట్టి కొత్త చీపిరి కట్ట ఒకటి ఆ మూలం నుంచోబెట్టి గుమ్మం అవన్నీ చేయకుండా నిలబెట్టగలిగిన దమ్ము మందిరం, యేసుప్రభు మందిరానికి వెళ్ళే వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాను. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు శాట, చీపిరి, తపేళ, దాకా, మసికొండ ఇవన్నీ తీసుకొని వెళ్ళకుండా వెళ్ళగలిగిన దమ్ముందా అని అడుగుతున్నాను క్రైస్తవుడికి. ఎవరికే? నేను ఎవరినో అంటలా, ప్రార్థనకి వెళ్ళి వాక్యాన్ని విని నేను కూడా బాప్తిసం పొందాను అన్న వాళ్ళని గురించి అడుగుతున్నాను. తర్వాత అన్నగారు చెప్పినట్టు గదిలో పొయ్యి పెట్టి పాలు పొంగిచ్చి కింద పోకోకుండా, ఇది మొత్తం వానీరు మళ్ళీ, కానీ కింద పడకోకుండా వెళ్ళగలిగే దమ్ము ఎవరికైనా ఉందా? ఇదే ప్రవర్తన అంటే. అమ్మో పాలు పొంగిపోతేట, నేను పాలు పొంగిస్తున్నాం, పలానా రోజున పాలు పొంగిస్తున్నాం, గుడ్డు పొంగిస్తున్నాం, యేసుప్రభుని నమ్ముకున్నాక ఈ అంకాల్లో అదేమో అనుకోలేము మన ప్రవర్తన కదా.
అరే ఒకప్పుడు తాతయ్యకి ఇంట్లో ఉన్నవాడిని సగం బిల్డింగ్లు తెచ్చాడు కదా మనల్ని. ఇప్పుడు అవన్నీ పనికిమాలని అన్నీ తెచ్చిపెట్టుకున్నామంటే ఇంట్లో పాలు పొంగియాలి, అవి కింద పడాలి, లేదా ఒక గీతదొండ తోలికి రావాలి, అది ఆవు దొండ తోలికి రావాలి, చుట్టూరు తిప్పాలి, మూలరా వేసేటప్పుడు ఆవు పాలు పోయాలి, ఆ మూలరాతి వేసినప్పుడు ఏ పాలు పోయాలి, ఆవు పాలు పోయాలి. ఆ పసుపు తీసి రాయండి పరిశుద్ధాత్మ గుర్తు అంటున్నాడు ఒక అయ్యగారు. ఇట్లాంటి తలకమాసిన రకాలంతా పాస్టర్ గారు లేకపోతే ఎట్టగా ఉంటుంది. ఒక చోటుకి వెళ్తే పాస్టర్ గారు అంటున్నాడు, పసుపు పట్టరండి మా పరిశుద్ధాత్మ దేవుడు పసుపు పట్టరండి అన్నాడు. మరెందుకు ఆ పసుపు ఆ నీళ్ళల్లో కలిపి మునగరాదు, పసుపు పరిశుద్ధాత్ముడు అంటే రాయమంటున్నాడు, గుమ్మాలకి రాయమంటున్నాడు, ఆడు మొఖాలకు రాసుకోమంటున్నాడు. పసుపుని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకో. కాబట్టి ప్రవర్తన బాగుండాలి. అందుకని మన ప్రవర్తన ద్వారా మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. వాక్యాన్ని వినడం మాత్రమే కాదండి గొప్ప, దాని ప్రకారం నడవడం గొప్ప. అర్థమైందా? దాని ప్రకారం నడవడం గొప్ప. మావిడాకులు కడతారు, ఇది పెళ్ళి వచ్చిందంటే ఏం కడతారు? మావిడాకులు కడతారు. 6 నెలల క్రితమే మా విడాకులు అంటారు. మళ్ళీ పైన కట్టే ఆమాకులు మావిడాకులు. 6 నెలలు గడిచిన తర్వాత మా విడాకులండి, కోర్టుకి వెళ్తున్నాం, వారానికి కూడా అయిపోతున్నాయా? అంతే. మా విడాకుల మా విడాకుల ఎప్పుడు కట్టపోతే పెళ్ళి కదా, అయిపోతుంది అంతే, అయిపోతాయి. కాబట్టి మనం ఇక్కడ కట్టేది కాక అన్ని జనులు దేవాలయానికి కట్టినట్టు వీళ్ళు కూడా చర్చిలకు కట్టడం మొదలెట్టారు. మళ్ళీ బాజా భజంత్రీలతో వెళ్ళేటప్పుడేమో సినిమా రికార్డుల మీద వెళ్ళటం, చర్చి దగ్గరికి వచ్చింది అన్నప్పటికీ పరేశోద్ధ పరేశోద్ధ అని పాట పాడి అది కడతాం. మళ్ళీ వచ్చేటప్పుడు నన్ను నవ్వులేరా, నన్ను గొరికేయరా, నన్ను మింగేయరా అనుకుంటే మళ్ళీ రావటం. బా ఏం క్రైస్తవులండి! ఎట్లాంటి వాళ్ళని గురించి కాదండి దేవుని నామానికి అవమానం వచ్చేది. మరి నీ మారు మనసు ఎక్కడా? మన మంచి ప్రవర్తన ఎక్కడా? ప్రవర్తన ఉండాలి వద్దా? మరేంటండి ఇవన్నీ? ఎలాంటి వాళ్ళకు బోధించేవాడు రాయ్ అన్నాడు అనుకో, వచ్చే వారంలో బాగానే వేస్తాడు. అండ్ ఆయన దగ్గరికి వెళ్తే గద్దెత్తున్నాడు, అందుకే అడ గద్దెత్తాట. నిన్న ఒక సహోదరుడు నాతో గద్దెంచాలి, మీరు ఖచ్చితంగా గద్దెంచాలి. ఒకవేళ బాధపడతారు అనుకున్నప్పుడైనా సరే, బాధపడినా పర్వాలా గద్దెంచాలి. అప్పుడు మేము లైన్లో ఉంటాం. గద్దెచ్చకపోతే లైన్లో ఉండవండి అన్నాడు ఒక ఆయన. నిజమే మాట కదా, గద్దెంచాలి. బాధపడినా ఏది పడినా ఏం చేయాలి? గద్దెంచాలి. అది బాధ్యత దైవజనులది. కాబట్టి మన ప్రవర్తన బాగుండాలి. ముందు మనం ప్రవర్తన బాగుండాలి, మనం నడిచే విధానం బాగుండాలి, మనం నిలబడే స్థలాలు బాగుండాలి, బాగుండాలి. అంత లోటాలో పాలు పోసుకొని చక్కగా పంచదార కలిపి బురువు కలుపుకొని తాడి చెట్టు కింద అందరూ కళ్ళు తాగుతుంది, అక్కడికి వెళ్ళి మనం అదే లోటతో పాలు తాగుతున్నాం అనుకోండి, నువ్వు తాగేది పాలే, కానీ అక్కడికి వెళ్ళి తాగితే ఏమనుకుంటారు? అక్కడికి వెళ్ళి తాగాల. అందుకనే ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఏదో బల్లేశారండి బజార్లో, అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, అవన్నీ ఏం చేశారు? ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం పెట్టి కూర ఏదైనా గంజి పోసింది అనుకో, అదేంటే కూర ఏం చేసావు అంటాడు. కూర ఏం చేస్తాను, నువ్వు నాకు ఏమి ఇచ్చావంటది. అంతేనా? ఆమె కూర చేయదు, మనం ఏమి ఇవ్వకపోతే. మరి ఆడేం చేశాడు, ఎవడేం చేసింది మనకెందుకు? దాన్ని వివేచించి అతను పని చేయలేదు అనుకున్నప్పుడు ఇంకోసారి ఓటు అనే కత్తి ఉందిగా, దాన్ని వినియోగించుకో. అలా బలల మీద కూర్చొని బజారులో కూర్చొని మనము ఉపయోగం లేని మాటలు మనము పలుకకూడదు. అదే ప్రవర్తన ద్వారా పరిశుద్ధులు అవ్వడం అంటే. అందరూ బొందేశారు, నేను బొందేశాను, బాప్తిసం అంటే సరిపోతుందా? చేయవలసింది ఏంటి? మన ప్రవర్తన బాగుండాలి. దేవుని మందిరానికి పోతున్నాం కాబట్టి మీరు వాక్యాన్ని విని దాని ప్రకారము ప్రవర్తించే వాళ్ళై ఉండాలి. లేకపోతే మనమే ఏం చేసుకుంటాం? మోసం చేసుకుంటాం. మనల్ని ఎవడో మోసం చేయడు, మనమే మోసము చేసుకుంటాం. ఇంకా దీని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇది ఇక్కడ కాపుతున్నాను. రెండో మాటలకు వచ్చేస్తాను. దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు అని విన్నాము.
దేవుడు మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తాడు? తన ప్రవర్తన ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులను ఎలా అవుతాం మనం? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అది మనకు ఎలా వస్తుందంటే మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధత మనకు వస్తుంది. రెండవది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చాలు. మనము పరిశుద్ధులు అవ్వడం దేవుని చిత్తం. పరిశుద్ధులు అవ్వడం అంటే ఎలా అవ్వాలి? పరిశుద్ధులు అవ్వడం అంటే ఏమిటి అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధులు అవ్వడం అంటే ఏంటి? జారత్వానికి దూరంగా ఉండాలి. ఒకప్పుడు దగ్గరగా ఉంటే ఉండొచ్చు. జారత్వం అంటే వ్యభిచారానికి జారత్వానికి దగ్గర సంబంధాలే ఉన్నాయి. అక్రమ సంబంధం వ్యభిచారం. జారత్వం అంటే ఏంటంటే స్త్రీ పురుషుల్లో ఒకళ్ళకి పెళ్ళయ్యి ఒకళ్ళకి పెళ్ళి అవ్వకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తే జారత్వం. ఇక వ్యభిచారం అంటే అక్రమ సంబంధం మొత్తం వ్యభిచారమే. అర్థమవుతుందా? ఆ జారత్వానికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండకూడదు. అది పరిశుద్ధత అంటే. అది పరిశుద్ధత అంటే అదే, దూరంగా ఉండాలి. జారులతో సాంగత్యం చెయ్యొద్దు అన్నాడు. ఏది? ఈ లోకపు జారులతో కాదు, మందిరంలో ఎవడైనా జారుడిగా కనబడితే అన్నాడు. అంటే బయట వాళ్ళతో సాంగత్యం చేయవచ్చు, కానీ జారత్వానికి దూరంగా ఉండాలి. అంతే, దూరంగా ఉండాలి. వాళ్ళని ప్రేమిస్తూ ఏం చేయాలంటే దాని నుంచి విడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మనం జారత్వానికి దూరంగా ఉండాలి. కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారనుకోండి, ఇక మాటల్లో పడిపోతారు కొంతమంది. ఏదో ఫోన్ చేశారు, రాంగ్ కాల్ కలిసింది, అవతల ఎవడో ఎత్తాడు, యువతల అమ్మాయి మాట్లాడుతుంది. ఎవరండి మీరు? పలానా వాళ్ళు కావాలండి. వాళ్ళు ఎవరు లేరండి. ఎవరికి చేశారండి మీరు? ఇది పలానా వాళ్ళేనండి. కాదండి. మరి మీరెవరండి? మేము పలానండి. భలే ఉందండి మీ వాయిస్. ఏ ఊరండి మీది అన్నాడు అనుకో. నేను మాట్లాడితే బాగుందా అనుకుని ఆ నెంబర్ని ఫీడ్ చేసి ఇంకోసారి చేయటం, ఆడు ఇంకోసారి చేయటం, అలా మాట్లాడతా అక్రమ సంబంధానికి దారి తీసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. యోసేపు గారిని ఫతిఫర్ భార్య దినదినము మాటలాడుచుండెను. అంటే ఒకరోజు మాట్లాడింది, ఆయన ఒప్పుకోలేదు. నేను దేవుని పిల్లవాడిని, ఏమనుకుంటున్నావో, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, ఇక్కడ పనికి మళ్ళీ పని నేను చేయను అన్నాడు. ఓరి పిచ్చోడా, మా ఆయన ఈ సమస్తాన్ని నీకు అప్పచెప్పేశాడు, నువ్వు తెలియగలిగిన వాడివి, దాసీలంతా ఉన్నారు, ఇంటికి యజమానురాలు నేను. అరే నేను కావాలంటే పిచ్చోడో మంచోడువా అని రోజు మాట్లాడుతోంది జారత్వంలో పడేయడానికి యోసేపు గారిని. యోసేపు గారు ఎట్టుంటాడు కుర్రాడు? చక్కగా, అందంగా, బాగుంటాడు కుర్రాడు. ఎర్రగా, బొద్దుగా, ముద్దుగా, మంచి పగడబందీగా కనపడుతున్నాడు. ఏమేసింది యోసేపు మీద? ఏమేసింది? అక్కడ రాసి ఉంటుంది బైబిల్లో. ఏమేసింది? కన్ను వేసి అని రాయబడింది. ఏ రకంగా అయినా లోపరుచుకోవాలనుకుంది. అప్పటి వరకు మామూలుగా ఉండే మనిషి అవతల ఎదురు రాగానే మెలికిలు తిరగడం, ఇదే పోయే కాలం అంటే. అప్పటి వరకు రోజు మామూలుగా ఉండేవాడు, రోజు అద్దం ముందు నుంచొని ఇట్లా శబ్దం అవుతున్నాడు అనుకో, ఒక కంట కనిపెట్టాలి మనం. శుభ్రంగా ఉంటాం, తప్పు కాదు. అప్పటి వరకు ఉండేవాడు ఇప్పుడు ఏదో ఇట్లా అంటాం, ఏదో సంథింగ్ రాంగ్. ఎవరు మాట్లాడటం మొదలుపెట్టారు. అలా జారత్వాలు జరుగుతాయి. కానీ యోసేపు వల్లే మనం ఉండాలి. అసలు ఉపయోగం లేనివాడితో మాటలేంటండి? ఫస్ట్లో బాగానే మాట్లాడతా, నేను స్ట్రాంగ్ అని ఉన్నాను అనుకుంటారు. మాట్లాడతారు లూజ్ అయిపోతారు. అంతే, లూజ్ అయిపోతారు. ఏమండి అని పిలిచేవాళ్ళ నువ్వు అనే కాడకు వస్తారు. నువ్వు వల్ల పోయి ఏమిటే అనే కాడకు వస్తాడు. ఇక అప్పుడు బాగానే ఉండదు వీళ్ళకి కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ ప్రవర్తన ఇది? జారత్వమునకు దూరంగా ఉండుటయే మనం పరిశుద్ధులం అవడం అంటే.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో నేను మాట్లాడేటప్పుడు ముఖంలో ముఖం పెట్టి చూడొద్దు, మాట్లాడకండి. అలా పరాయి స్త్రీతో మాట్లాడేటప్పుడు ఇలా కళ్ళుల్లో కళ్ళు పెట్టి ముఖంలో ముఖం పెట్టి మాట్లాడమాకండి. ఏదన్నా మాట్లాడాలి చూస్తే సరేలేమ్మా సరే ఉంటానే అను, అంతే. అలాగే మాట్లాడండి. కావాలని నేను నేర్పిస్తా, నేను అట్టే మాట్లాడతాను. స్త్రీలైనా సరే ఏదో బారేసుకున్నట్టు చూడటం, మళ్ళీ దొరకడేమన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళేదాకా చూడటం, అట్లా ఉండకూడదు. మనకు ఏది అవసరం అంతవరకే. ఎందుకని మనం పరిశుద్ధులము, దేవుని పిల్లలం, దేవుని వాక్యమందు ఎదుగుతున్న వాళ్ళం, మందిరానికి వచ్చిన వాళ్ళం. కాబట్టి మన ప్రవర్తన బాగుండాలి. రెండవది జారత్వానికి మనం దూరంగా ఉండడమే పరిశుద్ధులం అవ్వడం అంటే. పరిశుద్ధుడు అంటే ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రార్థనే ఈ భజన అన్నావు అనుకో, ప్రార్థన ఆచారం అన్నావు అనుకో, ఇంకా పరిశుద్ధత ఎట్లా వస్తుంది? రాదు. మరొకటి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. మరియు శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు ఏంటంట, అభ్యాసము కలిగిన వానికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. శిక్షించబడితేనే దేవుని పిల్లలం, లేకపోతే మన దుర్భీజులమే అని కూడా అంటాడు. మొత్తం మీద ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని ఏం చేస్తారు? శిక్షిస్తారా? పిల్లల్ని శిక్షిస్తారు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షిస్తాడు. ఎందుకోసం? మనం బాగుపడాలి అని, పాడైపోకూడదు అని. మనం ఎటుబడితే తిరుగుతుంటే నాన్న ఊరుకుంటాడా? ఎటుబడితే వెళ్ళిపోతుంటే తండ్రి ఒప్పుకుంటాడా? అయ్ తప్పు, ఇటురా, అటు, ఇదిగో ఇటు అని మనకి నేర్పిస్తూ ఉంటాడు తండ్రి కదా. ఎందుకని? మనం బాగుపడాలని. మరి లోకంలో ఉండే వాళ్ళే కొంత మట్టుకు మనల్ని శిక్షిస్తారు, మన మేలు కోసమే శిక్షిస్తారు. మరి దేవుడు మనలను శిక్షిస్తున్నాడట. ఎందుకు? పరిశుద్ధత కలుగుటకు. తన పరిశుద్ధత మనకు కూడా రావాలని దేవుడు శిక్షిస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు అన్నాడు. దేవుడు మనల్ని శిక్షిస్తుంటాడు. అంటే మందిరానికి వెళ్తే శిక్ష వస్తుంది అన్నమాట. మందిరానికి వెళ్తే శిక్ష వస్తుంది. పవిత్రంగా బ్రతుకుతుంటే శిక్ష వస్తుంది, యథార్థంగా బ్రతుకుతుంటే శిక్ష వస్తుంది. ఇప్పటి వరకు లోకంలో తిరిగితే బాగానే ఉంది, కానీ యేసు ప్రభువులోకి వచ్చేపాటికి శిక్షలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, శ్రమలు వచ్చేస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. వచ్చే రాని అనుకోవాలి మనం. అవి రావడం వల్ల మనకు పరిశుద్ధత కలుగుతుంది. ఆ శిక్ష యందు మనం ఏం పొందాలి? అభ్యాసం చేసుకోవాలి. శిక్షను అభ్యాసం అంటే ఒక రకంగా నోటేట చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి చదవాలనుకో, పాఠం చదవమన్నారుగా, ఈ చివరి చదివి ఒకసారి చదివి లైన్ వదిలేస్తే మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చూస్తాం. అలా కాదు, గుర్తుండిపోయేటట్టుగా సాధన చేయడం, అభ్యాసం చేసుకోవాలి. అలాగే ఈ శిక్ష కూడా మనకేమవ్వాలి? అభ్యాసం అయిపోవాలి. ఆ పడే శిక్ష దేశప్రభులు ఉండి పడితే పోతగా ఆ శిక్ష. లోకంలో ఉండి శిక్ష పడే బదులు, లోకంలో ఉండి శ్రమ పడే బదులు యేసుప్రభువులో ఉండే శిక్ష పడితే, యేసుప్రభువులో ఉండి ఆ శ్రమ పడితే పరిశుద్ధత అనేది మనకు కలుగుతుంది. కాబట్టి ఒకవేళ ఇబ్బంది వస్తుందేమో ప్రభువుని అంగీకరించిన దగ్గర నుంచి, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్న దగ్గర నుంచి, నలుగురు 4 మాటలు అంటున్నారేమో, అది నేను ఎత్తిపొడుతున్నారేమో, ఏం బాధపడద్దు. యేసుప్రభు నంబర్ మరీ విడ్డూరమ్మాళ్ళు, సమాధి మీద పెట్టిన పలారం తెచ్చి పెట్టిన తినరమ్మాళ్ళు అని ఒక 4 చెవులు కొరుక్కుంటున్నారు అనుకో. ఆదివారం కూడా
వీళ్ళకే ఉందా ఆదివారం, మాకు లేదా? మేము వెళ్తాం ఆదివారాలు, కాబట్టి అప్పుడప్పుడు మాత్రం అవసరం వచ్చినప్పుడు మానేస్తాం. ప్రతి ఆదివారం అంటాం మరీ విడ్డూరం వాళ్ళు అని అంటున్నారేమో నిన్ను. అయినా ఇబ్బంది ఏమి పడినవసరంలా. యేసు ప్రభువులో ఉంటే శిక్ష వస్తుంది, శ్రమ వస్తుంది, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసు ప్రభువుని నమ్ము, నీ బాధలు పోతాయి. యేసు ప్రభువుని నమ్ము, నీకు శిక్ష రాదు అనేవి నేను చెప్పను, ఎందుకంటే బైబిల్ చెప్పలేదు కాబట్టి మనం ఎవరూ చెప్పకూడదు. ఎప్పుడే బాధ పెట్టాలో, ఎప్పుడే బాధను తొలగించాలో ఆయనకి తెలుసు. ఆయనలో ఉంటే చాలు. మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు దేవుడిని నేను నమ్మేదేంటి? ఏ విధమైనా నమ్ముతాడు. ప్రభువా ఒక 10,000 కావాలి అని చేతులు ఎత్తినామంటే ఎవరో తెచ్చి అక్కడ కట్టమని ముందు వారేశారనుకో, అక్కడ ప్రార్థన చేస్తే ప్రభు మరి బండి వచ్చి ఇంటి ముందు స్టాండ్ వేసేసాడు అనుకో, ప్రభు మరి తిండి అనగానే ఒక బత్త ఒడ్డు ఆడించుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకో, ప్రభు మరి అనగానే చికెన్ వచ్చి పడుతుంది అనుకో, అంటే ప్రభు అనగానే వచ్చేస్తుంది అనుకో. ఎవడైనా ఇంకొక మతంలో ఉంటాడండి. ప్రభువా అనగానే వచ్చేస్తుంటే ఎవడో ఆ మాట చెప్పినా ఇంకో మతంలో ఉంటాడా? అందరూ పరిగెత్తుకొస్తారు యేసు ప్రభువులోకి. అయ్యగారు నా కోసం ప్రార్థన చేయి, ప్రభువా అని వేడుకో. ఇప్పుడు కుదరదు, కత్తి పట్టు పొడిచేస్తావు, ఇప్పుడు ప్రార్థన చేస్తావు లేదా, నాకు బండి కావాలంటాడు. అంతే కదా. అంటే ప్రార్థనకు జవాబు వచ్చినంత మాత్రాన మనం పరిశుద్ధులేం కాదు. ప్రార్థనకు జవాబు రాకపోయినా నేను ఆయనతోనే ఉంటాను అంటామే, అది పరిశుద్ధత. ఎంత శిక్ష నీ మీదకి వచ్చినా ఇటు అటు కూడా కదలకూడదు, అది పరిశుద్ధత. ప్రార్థన చేస్తే ఏదైనా వస్తేనేనా కూటం పెట్టుకొని మేలు జరిగిందండి, గీత ఏం లేకపోయిందండి, ఎట్ట కూడా ప్రార్థన చేస్తే అది ఏనిందండి, అందుకని కూటం పెట్టుకున్నానండి. లేకపోతే గీతను కొందాం అనుకున్నానండి, అది ఎట్ట కూడా కొనేసానండి, అందుకని కూటం పెట్టుకున్నాను. మరి ఆరాధనకు రావట్లేదంటే గీత ఉంది కయ్య గారు, మేతకి వెళ్ళాల్సి వస్తుంది, తోలికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక గుడి లేదు, ఏమి లేదు. ఇది ఆ పరిశుద్ధత. అది వచ్చిన కాడ నుంచి ఇది పోయిందిగా కాదు. మనకు ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా, మనకు మేలు జరిగినా జరగకపోయినా, కీడే మనల్ని వెంటాడుతున్నప్పటికీ కూడా ఏదైనా జరగనే నేను మాత్రం యేసయ్యతో, యేసయ్య నాతో ఉంటాం అంతే అని యోబు గారు లాగా ఉండగలగడమే పరిశుద్ధత అంటే. ఓకేనా? అంతే తప్ప నాకు కారు ఇచ్చాడు కాబట్టి నేను యేసయ్యతో ఉంటా, నాకు పెద్ద డోర్ ఇచ్చాడు కాబట్టి నేను యేసయ్యతో ఉంటా, నాకు పెద్ద ఇల్లు ఇచ్చాడు కాబట్టి నేను యేసయ్యతో ఉంటా, ఇవన్నీ పోతాయి, అప్పుడు ఉండవుగా. కాబట్టి అవన్నీ చూసి రాకూడదు యేసు ప్రభులకి. ఆయన దగ్గరికి వస్తే ఏదో జరుగుద్దంట, అక్కడికి వెళ్తే ఏదో కలిసి వస్తుందంట, కొబ్బరి నెత్తి మీద వేసి 4 సరుకులు జరుగుతాడంట, మంగళవారం వెళ్తామంట. ఆ కలిసి వస్తాయని నువ్వు వెళ్తున్నావు, నీకు కలిసి రాకపోతే నువ్వెంటికి వెళ్తావు? ఛార్జీ పెట్టుకొని గబులలాగా ఆటోకి వెళ్ళాడు వెళ్తామంటే మనం, నాకేం పని నీకేం పని? అదన్నమాట. అర్థమవుతుందా? ఏదో కలిసి వస్తుందంట అంటే చాలు. ఆదివారం నాడు ఏం లేదు, మొక్కజొన్న పొట్ల ఆట ఒక పూటే 9 గంటల నుంచి 12 గంటల వరకే 500 ఇస్తాం. 12 గంటలకు అక్కడే ఇరవటమే, బయటికి తోట నుంచి బయటికి రాగానే 500 కాయకం రండి అన్నాడు అనుకో, ఆటో పెట్టాడు ఆదివారం. ఒకసారి చెప్పుకున్నాం. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆదివారం ఆరాధన మానేసి ఆటోలో ఎక్కి వెళ్ళరు, ఏలాడుకుంటూ వెళ్ళిపోతారు. ఒక చేత్తో అది పట్టుకుంటారు, ఇంకొక కాలు ఆనిచ్చే చాలు, ఈ చెయ్యి కాలు బయట ఉండా ఊగులాడుకుంటానే వెళ్ళిపోతారు. ఊరు వెళ్ళాలంటే నలుగురే, ఇంకా నన్ను కూర్చోబెట్టుకుంటే ఏంటి దిగేమా ఏంటి పానే ఎప్పుడు మరి 500 ఇస్తున్నారంటే ఒక్కొక్కరిని పోలీసు వాళ్ళు దింపు లెక్కేస్తుంటే వీళ్ళందరూ దీంట్లో ఎట్టబట్టేది లారీ ఆరా అంటున్నారు కదా. మళ్ళీ ఎక్కించేస్తాడు. పో ఇక కేసు లేదు, గడుగుండేది, పోరా ఇంకోసారి ఎక్కించుకో, నాకు కనపడ మాకు. అంతమందిని అట్టెక్కిచ్చాడు, వీళ్ళు అట్టెక్కారు. మరి డబ్బులు వస్తున్నాయిగా. డబ్బుల కోసం పరిశుద్ధతైనా గోవింద అంటే గోవుని విందుగా ఆరగించడం. గోవింద అనగానే అది ఆడదం అనగాదు అనుకోమాకండి. గోవు అంటే తెలుసు కదా, ఆవు లేదా ఎద్దు, దాన్ని విందుగా ఆరగించడమే గోవింద. కాబట్టి డబ్బులు వస్తున్నాయంటే మరి అది ఎలా పరిశుద్ధత అవుతుంది? కాబట్టి తండ్రి చేత శిక్ష మనకు వచ్చిన
అంటే డబ్బులు పోతాయి అన్నా పర్వాలా, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒకసారి నేను పనిచేసేటప్పుడు ఆరాధనకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక కుప్పలు కొడుతున్నాం. నేను ఆరాధనకి వెళ్ళాలని ఒక పూట మానేసేసాను. ఆరాధన అయిపోయిన కానీ చెల్లి బస్తా ఒడ్లు కోసి అవతల బారేసారు. పోతే పోనీ ఏం పోయింది? ఎన్ని ఈ దెబ్బతో నన్న ఇడికి బుద్ధి వచ్చి ఆదివారం ఖచ్చితంగా వస్తాడని పోతే ఒక బత్త కాదు 2 బత్తాలు పోతాయండి. లేకపోతే నువ్వు చేసిన పనికి తూచి ఈమన్నారు అనుకో, పోనీ చేసేదేముంది, ఏం కంగారు పడం, బాధపడం. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే, దేవుడు చెబుతున్నాడు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. అంటే మనం పరిశుద్ధులమయ్యే అవకాశం ఉంది. ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తారు? తండ్రి పరిశుద్ధపరుస్తాడు, కుమారుడు పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు. అనగా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధపరచబడాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, మన ప్రవర్తన ద్వారా మనం పరిశుద్ధులం అవ్వాలి. రెండవది, జారత్వానికి దూరంగా ఉండడం వల్ల పరిశుద్ధులం అవ్వాలి. మూడవది, శిక్షను అనుభవిస్తూ పరిశుద్ధతలో మనం ఉండాలి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక.